సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ సార్. చక్రధర్ గారు, ఈ వీడియోలో ఎస్ఐఎఫ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చక్రధర్ గారు, ఎస్ఐఎఫ్ మార్కెట్లోకి వచ్చి కరెక్ట్గా సంవత్సరం కాబోతుంది. పోయిన సంవత్సరం జూలై ఆగస్ట్ ఈ టైంకి ఎస్ఐఎఫ్ అనేది మార్కెట్లోకి వచ్చింది. ఈ 12 నెలల కాలంలో దాదాపు ఇవాళ ఎస్ఐఎఫ్ మార్కెట్ వాల్యుయేషన్ 20,000 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యుయేషన్కి రీచ్ అయింది. సో దీన్ని బట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూకి వస్తున్న ఆదరణ, ప్రోత్సాహం ఎలా ఉంది అసలు? అండ్ ఇప్పటి వరకు ఈ 1 ఇయర్ పాటు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఇది చాలా మంచి పాయింట్ అండి. అందరూ బాగా అర్థం చేసుకున్నారు. మీరు చెప్పినట్టుగా అనూహ్యంగా 20,000 కోట్లకు చేరుకుంది ఎస్ఐఎఫ్. అయితే ఇందులో మనకి ఎస్ఐఎఫ్ అనగానే ఒక మ్యూచువల్ ఫండ్స్ కి, పిఎంఎస్ కి ఉన్న మధ్యలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఇది. ఇన్నాళ్ళు గత 30 సంవత్సరాలుగా చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ చేసుకుంటూ వచ్చారు. లార్జ్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వల్ల. సో వాళ్ళకి ఏంటంటే ఇంకేదన్నా ఒక మంచి ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఒకటే కాకుండా అని ఒక మంచి ఆలోచన అయితే ఉంది. కానీ ఒక పిఎంఎస్ చేద్దాం అంటేనేమో 50 lakhs అనేసరికి అందరి వల్ల కావట్లా. అందరి దగ్గర 25 lakhs, 30 lakhs కంఫర్టబుల్ గానే ఉంటున్నాయి కానీ అండి 50 లక్షలు ఉండట్లేదు, 50 లక్షలు అనేది ఉండట్లేదు. సో ఏదైనా ప్రత్యామ్నాయం ఏదన్నా ఉందా? ఆల్రెడీ చూసాం, మ్యూచువల్ ఫండ్స్ చూసాం, ఇండెక్స్ ఫండ్స్ చూసాం, ఈటీఎఫ్స్ చూసాం. సో ఇలాంటి ఉన్నట్లో కాకుండా ఇంకా భిన్నంగా ఏదన్నా ఉందని చెప్పి ఆలోచించినప్పుడు వచ్చింది ఎస్ఐఎఫ్. సో ఈ ఎస్ఐఎఫ్ లో కూడా చూస్తే మనకి ఏంటంటేనండి హైబ్రిడ్ స్కీమ్స్ ఉన్నాయి, అలాగే ఈక్విటీ స్కీమ్స్ కూడా ఉన్నాయి, డెట్ స్కీమ్స్ అలాగే ఉన్నాయి. సో డెట్ స్కీమ్స్ కి ఎవరు వెళ్ళట్లేదండి. ఎక్కువ మంది హైబ్రిడ్ స్కీమ్స్ కి ఎవరైతే ఎస్డబ్ల్యూపీ ప్లాన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో, సిస్టమేటిక్ ప్లాన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మొక్కు చూపించేది హైబ్రిడ్ స్కీమ్స్. అలాగే ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈక్విటీ స్కీమ్స్ మీద మొగ్గు చూపిస్తున్నారు. అయితే చూడండి, ఈ ఎట్లయితే మన డెరివేటివ్స్ అనేది చాలా మందికి ఇప్పటికీ అర్థం కావట్లేదు, అదేనా ప్రమాదకరం అని అనుకుంటున్నారు, నా భావనలోనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, డెరివేటివ్స్ అనగానే F&O ఉంది, F&O ఉండగానే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కదా, చాలా రిస్క్ కదా అనుకుంటారు. ఇప్పుడు చూడండి, జనరల్ గా F&Os ఆల్రెడీ మనకి చాలా మంది మార్కెట్ లో చేసుకుంటూనే ఉన్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు F&Os. కాకపోతే మన ఇండియాలో చూస్తే F&Os ఎక్కువగా బాగా చేసింది బాంబే నుంచి. అంటే ఎవరైతే మహారాష్ట్ర ఆ సైడ్ ఉన్నారో వాళ్ళు F&Os నుంచి బాగా అత్యధికంగా లాభం పొందారు. మన ఎస్పెషల్లీ మన ఏపీ, తెలంగాణ తీసుకుంటే F&Os లో అందరికంటే చాలా వెనకబడ్డారండి. చాలా చాలా లాసెస్ అయ్యారు. మనం మొత్తం మార్కెట్ లో స్టడీ చేస్తే F&O లో ఎక్కువ లాస్ అయిన స్టేట్ ఏదైంది అంటే అది మన ఏపీ, తెలంగాణ. సో ఎందుకు అలా చాలా మంది ఒక ట్రైల్ వేసి వాళ్ళకి సరిగ్గా అర్థం కాక, డెరివేటివ్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఫెయిల్ అయ్యి చేతులు కలుసుకొని ఇది ఒక రిస్క్ అయిన ప్రోడక్ట్ అని వాళ్ళ మైండ్స్ లో ఫిక్స్ అయిపోయారు. సో ఇది ఎవరైతే బాగా చేస్తున్నారో దీన్ని వాళ్ళు ఎక్సలెంట్ గానే చేసుకుంటున్నారండి ఎర్నింగ్. సో డెరివేటివ్స్ అనేది ఏదైతే ఉందో 20% అది చాలా బెస్ట్ గా ఉంది. ఇందులో చాలా మందికి అర్థమైంది మనం డెరివేటివ్స్ చేయకూడదు, ఎవరైనా ఎక్స్పర్ట్స్ కనుక డెరివేటివ్స్ చేస్తే మన బదులు రిటర్న్స్ బాగానే వస్తాయి అన్న థాట్ లో అందరూ కూడా ఎస్ఐఎఫ్ మీద మొగ్గు చూపిస్తున్నారు. ఆ ఎస్ఐఎఫ్ లో 20% అనేది డెరివేటివ్స్ ఉందో అది 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ వెళ్తుందో, అప్ మార్కెట్ ఉందో మనకి అనూహ్యంగా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో అప్పుడు ఒక ప్రొటెక్షన్ లాగా కూడా మనకి ఇది బాగా హెల్ప్ అవుతుంది, మన వాల్యూ పడిపోకుండా అన్న కాన్సెప్ట్ తోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే చూడండి, ఎస్ఐఎఫ్స్ లో కూడా మనం ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకుంటే కూడా మనం హైదరాబాద్ ఆర్ ఏపీ, తెలంగాణ వచ్చి 7th పొజిషన్ లో ఉందండి. అంటే మనం మంచి టాప్ 10 లోనే మనం ఉన్నాం ఎస్ఐఎఫ్స్ లో. సో ఈవెన్ మనం చూస్తే న్యూస్ పేపర్స్ లో కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఈనాడు కానివ్వండి, సాక్షి కానివ్వండి, కూడా బాగా ఆర్టికల్స్ అయితే లాస్ట్ 6 months నుంచి బాగా ఆర్టికల్స్ అయితే వచ్చాయి ఎస్ఐఎఫ్ గురించి. ఎస్ఐఎఫ్ లో చేస్తే ఎంత లాభాలు వస్తాయి, ఫండ్ మేనేజర్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఒక బాగానే మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నాయండి. అలా కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి, వాల్యూ రీసెర్చ్ అనే మ్యాగజైన్ కావచ్చు, అలాగే కొన్ని మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో మన ఫైనాన్షియల్ సంబంధించి వాటిలో కూడా బాగానే ప్రాచుర్యం వచ్చింది. ఎస్ఐఎఫ్స్ గురించి అయితే ఆర్టికల్స్ అందరూ రాస్తున్నారు. సో అవి చదివి కూడా మా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సార్ మేము ఫలానా QSF లో ఏమంటారా, ISF లో ఏమంటారా అంటే ICICI వాళ్ళు ఏమంటారా, ఇట్లా బంధన్ కానివ్వండి, ఎడల్వైజ్ కానివ్వండి, చాలా కంపెనీల నుంచి కూడా ఎస్ఐఎఫ్స్ వస్తున్నాయి. సో మాకు రోజు కాల్స్ వస్తున్నాయి, సార్ ఎందులో ఏమంటారు, మేము చూస్తున్నాం, స్టడీ చేస్తున్నాం, మాకు అర్థమైంది ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పి. సో ఇప్పుడు చూడండి, ఎస్ఐఎఫ్స్ అనేది బై ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయంటే బై 2035కి, అంటే ఇక్కడ నుంచి ఒక జస్ట్ 10 సంవత్సరాల తర్వాత ఇది 10 లక్షల కోట్లకు వెళ్ళిపోతుంది అని వాల్యూమ్ అనేది ఒక ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయి. అందుకే చూస్తే మీకు చాలా పిఎంఎస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, పిఎంఎస్ కంపెనీలు అంటే మీకు చూస్తే అబాకస్ కానివ్వండి, ట్రస్ట్ పిఎంఎస్ కానివ్వండి,
అలాగే చూస్తే మీకు కార్లియాన్ అనే పిఎంఎస్ కంపెనీ ఉంది, ఎక్సలెంట్ కంపెనీ అది, వాళ్ళు కానివ్వండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏఎస్కే అనేది వన్ ఆఫ్ ద ఓల్డ్ పిఎంఎస్ హౌస్ అని చెప్పొచ్చు మనం. వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే, మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఎప్పుడైతే 3 years కంటిన్యూస్గా కానివ్వండి, 5 years కానివ్వండి చేసిన తర్వాత వాళ్ళు 10,000 crores వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ ఎవ్రీ 5 yearsలో వాళ్ళకి ఎస్ఐఎఫ్ లైసెన్స్ వస్తుంది. సో వీళ్ళందరూ పిఎంఎస్ కంపెనీలు ఇవాళ మ్యూచువల్ ఫండ్స్కి వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం మ్యూచువల్ ఫండ్స్ మీద చేద్దామని కాదు సార్. ఇప్పుడు కనుక మ్యూచువల్ ఫండ్స్ చేస్తే అట్లీస్ట్ ఒక 5 yearsకో 10 yearsకో వాళ్ళకి ఎస్ఐఎఫ్ లైసెన్స్ వస్తుంది. తద్వారా రాబోయే మనం ఏదైతే అనుకుంటున్నామో 2035 కల్లా కూడా ఒక 15 లక్షల కోట్లు కానివ్వండి, 20 లక్షల కోట్లు కానివ్వండి, అంత బిజినెస్ అయినప్పుడు ఎస్ఐఎఫ్ వాళ్ళు కూడా అది స్టార్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే చాలా పిఎంఎస్ కంపెనీలు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లైసెన్స్ తీసుకుంటున్నాయి. సార్ ఇప్పుడు చక్రధర్ గారు, ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్ అడ్వైజర్ ఆర్ వెల్త్ మేనేజర్ అనేవాళ్ళు ఇప్పుడు ఈ ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి అంటే వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన లైసెన్స్ కోడ్ ఏదైనా ఉండాలంటారు? ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్ఐఎఫ్ చేయాలంటే ఎస్ఐఎఫ్ చేయాలంటే కూడా సార్ ఇప్పుడు NISM లో 13 అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది క్లియర్ చేయాలి. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ చేస్తే వాళ్ళందరికీ AMFI ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. NISM 5A అంటారు దాన్ని, BA అంటారు, 5A అంటారు. సో ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే AMFI ఎగ్జామ్ లైసెన్స్ వస్తుంది మనకి. దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్ చేయొచ్చు, అట్లాగే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అట్లాగే ఎస్ఐఎఫ్ చేయాలంటే NISM లో 13 అనే ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో అది క్లియర్ చేసినా కూడా వాళ్ళు మనకి ఎస్ఐఎఫ్ అనేది చేయొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా ఒక వచ్చిందండి, మా కొత్తది సెబీ నుంచి పర్మిషన్స్ వచ్చినాయి, NISM నుంచి కూడా. ఎవరైతే 2 చేద్దాం అనుకుంటున్నారో, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐఎఫ్ 2 చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఫీ అంటే 5D అనే ఎగ్జామ్ వస్తుందండి కొత్తగా. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మాత్రమే వాళ్ళకు మాత్రమే లైసెన్స్ ఉంటుంది ఎస్ఐఎఫ్ కూడా చేయడానికి. సో అట్లా ఎవరైతే లైసెన్స్ పొందున్నారో వాళ్ళే ఎస్ఐఎఫ్ గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే చదువుతారు కాబట్టి, ఎగ్జామ్ రాసే ముందు బాగా డెరివేటివ్స్ గురించి, మనీ మార్కెట్స్ గురించి చదువుతారు కాబట్టి ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి. సో అది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో కాబట్టి ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఈ క్వాలిఫికేషన్ ఉంది, లైసెన్స్ ఉంది దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో అదండి మెయిన్ గా. సో ఎస్ఐఎఫ్స్ కూడా ఇప్పుడు 20 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగానే పెరుగుతున్నారు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అవుతుంది. ఎవరికైతే 10 lakhs మినిమం గా ఉందో వాళ్ళు ఎస్ఐఎఫ్ లో చేయొచ్చు. ఒకసారి 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎస్ఐఎఫ్ లో 1000 రూపీస్ ఎస్ఐపి కూడా వేసుకోవచ్చండి. మేము చెప్తూ ఉంటాం మా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా, 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఆపకండి, పైన 10,000 రూపీస్ ఎస్ఐపి కనుక వేసుకుంటూ వెళ్తే కేవలం 10 సంవత్సరాల 6 నెలలలోనే మనం 1 crore చూడొచ్చు అని చెప్తున్నాము. సో కాబట్టి 10 అని చెప్తున్నాము. సో ఇది ఒక మంచిగా అందరూ రిసీవ్ చేసుకున్నారు దీన్ని. సో మనకి ఎస్ఐఎఫ్ లో కూడా వచ్చేసి మనకి ఎక్స్ టాప్ 100 అంటారు, అలాగే ఈక్విటీ మనకి లాంగ్ షార్ట్ ఫండ్ అంటారండి. మేజర్ గా మనకి డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుంది అంటే మ్యూచువల్ ఫండ్స్ లో అన్ని లాంగ్ ఫండ్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు స్టాక్స్ ని అమ్మలేరు. ఇప్పుడు చూస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో చూస్తే ఒక HDFC బ్యాంక్ స్టాక్ తీసుకోండి, TCS స్టాక్ తీసుకోండి, కొన్ని వేల కోట్లు అయితే ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ లో. వాళ్ళందరికీ తెలుసు లాస్ట్ 5 years నుంచి HDFC బ్యాంక్ స్టాక్ కానివ్వండి, TCS స్టాక్ కానివ్వండి, TCS స్టాక్ కానివ్వండి, రిటర్న్స్ అయితే ఇవ్వట్లేదు, ఆల్మోస్ట్ నెట్ రిటర్న్స్ కూడా వెళ్ళిపోతున్నాయి సమ్ టైమ్స్. వాళ్ళు వాటిని షార్ట్ చేయలేకపోతున్నారు అందులో, బికాస్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి వాళ్ళు చేయడానికి అవకాశం లేదు. వేరే ఎస్ఐఎఫ్ లో ఏంటంటే ఒక 20% దాకా వాళ్ళకి షార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళు తీసుకున్న స్టాక్ మీద ఏదైనా రిటర్న్స్ రావట్లేదు అనుకున్నా, లేదా అందులో ఒక సజెషన్ అయిపోయింది, ఆ స్టాక్ ఫర్దర్ గా ముందుకు వెళ్ళదు అనుకున్నా కూడా దాని వెంటనే ఎగ్జిట్ అయిపోవచ్చండి. ఆ ఆప్షన్ అయితే మనకి ఎస్ఐఎఫ్ లో దొరుకుతుంది కాబట్టి ఎస్ఐఎఫ్ మీద ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. సో ఇది ఒక ఫండ్ మేనేజర్స్ కి చాలా చాయిస్ గా ఉంది. ఫండ్ మేనేజర్ కి ఒక ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంది. సో ఆయన తెలివితేటలన్నీ పెట్టి, నాలెడ్జ్ అంతా పెట్టి, ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఎస్ఐఎఫ్ రన్ చేస్తున్నారండి. రైట్ సార్, ఇప్పుడు 1 year అయిపోయింది కాబట్టి ఎస్ఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లోకి వచ్చేసి, ఇప్పుడు మనం దాని మీద అంటే రిటర్న్స్ మీద టాక్సేషన్ ఎలా కట్టాలి ఏంటి అసలు? ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది, సేమ్ యాస్టిస్ గా. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఒక 1 year దాటి 1 day ఉన్న చాలండి, అది 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తుంది. అది కూడా ఏంటంటే మనకు వచ్చిన ప్రాఫిట్ లో 1,25,000 మినహాయింపు కూడా ఇక్కడ మనం పొందొచ్చు. అయితే చూడండి, ఎస్ఐఎఫ్స్ లో ఎవరైతే ఫండ్ రన్ చేద్దాం అనుకుంటున్నారో, ఫండ్ మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక క్రైటీరియా, చాలా పెద్ద క్రైటీరియా పెట్టారండి. అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఎవరు పడితే వాళ్ళకి ఫండ్ మేనేజర్ రోల్ ఇవ్వట్లేదు. ఇందులో ఫండ్ మేనేజర్ అవ్వాలి అంటే కూడా కనీసం వాళ్ళు ఇంకా ఒక 10,000 కోట్ల వాల్యూమ్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ ప్రతి యావరేజ్ ఆఫ్ 3 years నుంచి ఆయన చేసి ఉండాలి. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ లో, ఏదైనా మ్యూచువల్ ఫండ్ హౌస్ లో ప్రీవియస్ గా ఇక్కడ నుంచి లాస్ట్ 3 years అండ్ 10,000 crores మేనేజ్ చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈవెన్ ఒక స్మాల్ మ్యూచువల్ ఫండ్
ఫండ్ మేనేజర్ అలా ఉంటారో ఇక్కడ ఎస్ఐఎఫ్లో ఫండ్ మేనేజర్లు ఉంటారండి. వాళ్ళకి మినిమంగా 500 కోట్లు మేనేజ్ చేసి ఉండాలి ఫండ్ మేనేజర్ అవ్వాలంటే. లాస్ట్ కంటిన్యూస్గా 3 years బ్యాక్ నుంచి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా 5 years ఉండాలి. ఇట్లాంటి కండిషన్స్ అన్ని పెట్టడం వల్ల ఏమైందంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఎస్ఐఎఫ్కి తీసుకెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ఓవర్ నైట్లో మనకి ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్లు దొరకడం కష్టం, బయట మార్కెట్లో దొరకరు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్న ఫండ్ మేనేజర్లు అందరూ కూడా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, నాలెడ్జబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హై పే ఇచ్చి ఎస్ఐఎఫ్లో ఫండ్ మేనేజర్ లాగా అపాయింట్ చేస్తున్నారు. సో మీకు రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న క్రీమ్ ఫండ్ మేనేజర్లు అందరూ కూడా ఎస్ఐఎఫ్కి పిఎంఎస్కి మూవ్ అయిపోతున్నారు. సో కాబట్టి మనకి మ్యూచువల్ ఫండ్స్ మీద ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు రాకపోవచ్చు అని చెప్తున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఎస్ఐఎఫ్ మార్కెట్లోకి వచ్చి 1 year అయిన సందర్భంగా దాని ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని రిటర్న్స్ మీద అసలు ట్యాక్సేషన్ ఎంత కట్టాలి అంటే, అండ్ ఇప్పటి వరకు దాని మార్కెట్ వాల్యూ ఎంతవరకు రీచ్ అయింది అన్న దాని గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.